షాకింగ్ ఏంటంటే సైట్లు కూడా చూడలేదండి. ₹1,00,000 ప్లాట్ ఒకటి ఏంటి, బిఫోర్ యూ బై వీ ప్రొటెక్ట్. మీరు కూడా ప్లాట్ కొనేటప్పుడు ఎవరి మాట వినకండి. మేడం గారు కోమలే అండి మేడం పేరు. నా 5 వెంచర్లో కూడా ప్లాట్ కొన్నారు. సో వీళ్ళు కదా విఐపి కస్టమర్. సో అందుకని షాకింగ్ ఏంటంటే సైట్లు కూడా చూడలేదండి. ఏమన్నా ఒక్క మొక్క అబ్బా మాట్లాడరేమనుకున్నానండి. అసలు వీళ్ళు మాట్లాడరేమనుకున్న వాళ్ళు ఎక్కువ బాగా మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఏమైనా కంగారు పడుతుందంటే నేను చేసి ఇలా పట్టుకుంటా, మా అమ్మ కదా. అందరికీ నమస్కారం అండి. నేను ఒకరోజు యూట్యూబ్ చూసేటప్పుడు 100 గజాలు ₹1,00,000 అనేసి చూశాను. అది ఏంటి అనేది ఓపెన్ చేసి చూసినప్పుడు రఘుబర్ల గారు మాట్లాడటం అది విన్నాను. ఇప్పుడు ఇందాక అయ్యే ₹1,00,000 బస్సు ఎక్కడ అని ఆ వీడియో చూసాను నేను ఫస్ట్. చూసావమ్మా, నీ వీడియో చూసుకున్నారంట. నువ్వు చూసావు ఎంత బిజినెస్ చేసావు నాకు. అవునా? ఆ తర్వాత రఘు గారు మాట్లాడింది నాకు అసలు చాలా ఏదో ఒక కొడుకు సోదరుడు అనే ఫీలింగ్. అదే నేను ఇంకా వెంటనే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే శిరీష గారు రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత నాకు ప్రియా కాల్ చేసింది. సేమ్ కదా అనేసి ఇంకా ప్రియాతో నేను కాంటాక్ట్ అయ్యాను. ఇంకా నాకు చిన్నప్పటి నుంచి ఒక అంటే ఇండివిజువల్గా ఏదన్నా చెయ్యాలి లేకపోతే సంపాదించాలి అనేది ఒక ఇంట్రెస్ట్ అనమాట అండి. అందుకని ఇంకా నేను ఎవరికి చెప్పలేదు. అంటే రఘు గారు నన్ను క్షమించాలి, నేను ఈ సైట్ల గురించి ఎవరికి చెప్పలేదు. చెప్తే నన్ను కూడా కొనేవారు. అమ్మో, ఇప్పుడు నేను యూట్యూబ్లో పెట్టేస్తే సరే సరే డిస్కరేజ్ చేస్తారు అనే ఉద్దేశంతో నేను కొనాలి అనే కసితో నేను తీసుకున్నాను. అందరికీ థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అమ్మా. ప్లాట్ కొనేటప్పుడు రూల్ ఏంటి? ప్లాట్ కొనేటప్పుడు రూల్ ఏంటి సార్? పక్కనోడికి అసలు చెప్పకూడదు, నిజంగా చెప్పకూడదు. నేను ఇలా చేస్తాను, నేను ఇలా కంపెనీ పెడతాను, ఇలా తక్కువ రేటు ప్లాట్లు ఇస్తానని. రియల్ ఎస్టేట్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది ముదుర్లని కావాలని అంటున్నారు. వింటున్నారా? ఏంటి అసలు వేసేది? అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం, కూరగాయల వ్యాపారం చేస్తున్నావా? ₹1,00,000 ప్లాట్ ఇవ్వడం ఏంటి? వద్దా. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు, వాళ్ళు అంతే అలాగే ఉంటారు, వాళ్ళు ఎవరు కొనరు అని చెప్పి చాలామంది నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళు. మరి ఈరోజు నన్ను నిలబెట్టింది మీరేగా. సో నేను ఎవరి మాట వినదలుచుకోవాలా. మీరు కూడా ప్లాట్ కొనేటప్పుడు ఎవరి మాట వినకండి. నిజాయితీగా ఉందా, డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉందా, లీగల్గా బాగుందా, నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించావా, కళ్ళు మూసుకొని కొనేయండి. బట్ ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తున్నాను, ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం ఎందుకు వచ్చిందంటే 100 గజాల ప్లాట్లు అమ్మడానికి కాదు, 100 గజాలు ₹1,00,000 అమ్మడానికి కాదు, లేదా ఇంకోటి కాదండి. రియల్ ఎస్టేట్లో చాలామంది తెలియక కొన్ని ప్రొడక్ట్స్ అంటే కొన్ని ల్యాండ్స్ కొన్ని పొలాలు కొన్ని చోట్ల ఇన్వెస్ట్ చేసి లాస్ అయిపోతున్నారు, లాక్ అయిపోతున్నారు. సో అలా మోసపోకూడదు అంటే ఏం చేయాలని ఆలోచించి ప్రాపర్టీ ఎక్స్పర్ట్ రియల్ ఎస్టేట్ సర్వీస్ సెంటర్ అని స్టార్ట్ చేశా. ఎక్కడైనా విన్నారండి పేరు సర్వీస్ సెంటర్ అనేది? సర్వీస్ సెంటర్ని ఎందుకు పెట్టానంటే బిఫోర్ యూ బై, అంటే నువ్వు ఎప్పుడైతే ల్యాండ్ కొనాలనుకుంటున్నావో, భూమి కొనాలనుకుంటున్నావో, ఒక్కసారి మా ఆఫీస్ విజిట్ చేయి. వీ ప్రొటెక్ట్, నేను మిమ్మల్ని కాపాడుతాను. మీరు కొనే వెంచర్ జెన్యూన్గా ఉందా లేదా, లీగల్గా బాగుందా లేదా, ఎలాంటి వెంచర్ కొంటే ఏమవుద్ది, ఏ ప్రాబ్లం కొంటే ఏమవుద్ది, ఏ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుద్ది అనేది మీకు ముందుగా గైడెన్స్ ఇస్తా. చాలా కాస్ట్లీ అది, చాలా కాస్ట్లీ. కూర్చోలేదు, కూర్చోండి. సో నా సర్వీస్ చాలా కాస్ట్లీ అండి. ఎంత కాస్ట్లీ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ₹1 బిళ్ళ కూడా తీసుకుని మీరు డాక్యుమెంట్ కొనాలనుకుంటున్నారా, ఒక్కసారి రండి నా ఆఫీస్కి, ఒకసారి నాకు ఇవ్వండి డాక్యుమెంట్, ప్రాజెక్ట్ గురించి చెప్పండి, కొంచెం టైం ఇవ్వండి, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటో మీకు చెప్పేస్తా. దాని డాక్యుమెంట్, ఎందుకంటే చాలామందికి దాని లీగాలిటీ ఏంటి, డాక్యుమెంట్ ఏంటి, అప్రూవల్స్ ఏంటి ఏమో తెలియకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఎవరు కొనుక్కునే వాళ్ళు లేరు కాబట్టి చెప్తున్నా. చాలామంది కొని రేట్లు పెరగక అమ్ముకోలేక ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు.
సో ఒక్కసారి నేను సర్టిఫైడ్ చేశానంటే దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ సర్టిఫైడ్ బై ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీమ్ అని కనుక ముద్ర వేసానంటే అది మీరు ఎప్పుడైనా అమ్ముకోగలరని గ్యారంటీ. కొనుక్కోవడం కాదు, ఎప్పుడైనా అమ్ముకోగలరని గ్యారంటీ. అవసరమైతే నేనే అమ్మి పెడతా.